నమస్తే అండి. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ముందు రోజు అండి. అంటే ముందు రోజు అలానే వెళ్ళిన రోజు 2 రోజుల వీడియో కూడా ఒకే వ్లాగ్ కింద అయితే పెట్టేస్తున్నాను. పొద్దున్నే ఇక్కడ పూర్ణిమ వాళ్ళకి కాలేజ్ ఉందనమాట. అందుకని వాళ్ళకి వంట కోసమని వాళ్ళ వరకు సపరేట్గా టమాటో అయితే వేపిస్తున్నా. అంటే టమాటా అంటే ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఎగ్స్ టమాటా కలిపి కర్రీలా చేసేద్దామని ముందు వీళ్ళకి బాక్స్ అందించేసానంటే తర్వాత చిన్నగా మేము వంట అయితే చేసుకోవచ్చు. పచ్చెనపప్పు నానబెట్టాను అనమాట. అంటే మా అక్క పప్పు వండుతానంది. ఇంట్లో కందిపప్పు అయిపోతే పచ్చెనపప్పు నానబెట్టేసాను. అందుకని ఇదైతే కూర వీళ్ళకి తొందరగా అయిపోద్ది కదా, అందుకని ఇలా చేస్తానన్నమాట. ఇలా కూర వండితే మా వారికి చాలా ఇష్టము. నార్మల్గా టమాటో ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసి నేను ఉప్పు కారం అన్నీ వేసేసాను. ఎందుకంటే సాత్వికకి కుక్క కరిచింది కదా, ఇంకేమీ తినకూడదు. అందుకని తన వరకు కొంచెం టమాటాలు వేపేసి పక్కన పెట్టేస్తానండి. ఆ తర్వాత మళ్ళీ ఎగ్స్ వేసేసి నార్మల్గా పిల్లలకు వండేస్తాను. అదే మామూలుగా చేసుంటే ఉప్పు కారం అవన్నీ లాస్ట్లో వేసేదాన్ని. కానీ సాత్విక కోసం కొంచెం తొందరగా వేసేసి తన వరకు పక్కన పెట్టేస్తాను. ఈరోజు బయట ముగ్గు అయితే అక్క పెడుతుంది. అదే నెలగంటల ముగ్గు అనమాట, గుమ్మడికాయల ముగ్గు. నేను ఎప్పుడు చూపిస్తాను కదా అలానే, కాకపోతే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము ఎంత పెద్ద ముగ్గు అయినా అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం చిన్న ముగ్గు పెట్టేసింది. ఇదే పెద్ద ముగ్గు పెట్టుంటే ఇంకా బాగుండేది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టము. చుట్టూ ఇల్లులు ఉంటాయి కదా, ఏ చిన్న సౌండ్ ఉన్నా సరే స్పష్టంగా వినబడిద్ది అనమాట. అప్పటికి చాలా ట్రై చేస్తున్నా, ఇంకా కుదరట్లేదు అనమాట. ఇంకా ఎలా అయితే అలా అయిందని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను. నాకు కూడా ఇప్పుడిప్పుడే గొంతు కొంచెం సెట్ అవుతుందనమాట. ఇంకా దగ్గు అయితే తగ్గలేదు. అందుకని కొంచెం, లేదంటే నిన్నే పెట్టవలసింది వీడియో. ఇక్కడ ఈ చామంతులు చూసారా, కింద చాలా వరకు పెద్ద పెద్దవి వచ్చినాయి. ఇది మాత్రం ఇదే సైజ్ అంట, కానీ చిట్టుగా భలే ఉంది. అలానే చిన్న ఉంటాయి కదా, కనకంబరాల్లో వేసి కట్టుకుంటాము, చిట్టి చామంతులు అంటారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే దమ్మిడి చామంతి అంటారు అనమాట. అవి కూడా వచ్చినాయి. గార్డెన్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఆల్మోస్ట్ అన్నీ బతికిపోయాయి. మొన్నటి వరకు అరటి చెట్టే కొంచెం డౌట్ ఉండే, అది కూడా ఇప్పటికీ ఒక 2-3 ఆకులు అయితే వచ్చినాయి. ఇంకెలాగ మా అక్క అయితే ముగ్గులు అయితే పెట్టేసిందండి. నేనైతే ఇంకా అక్క వచ్చిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళే ముందు ఆ 2 రోజులు పెట్టాను. మిగతా రోజులు అక్కే పెట్టింది. మంచుకి బయటకు వస్తే ఊరికనే అసలు హెల్త్ పాడైపోతుంది. ఇంకా తను ఉండడం వల్ల కొంచెం అలా బయట పని తను చేస్తే, ఇంట్లో పని నేను చేసుకుంటున్నా. ఇంకేదైనా ఉంటే ఇద్దరం కలిసి చేసుకుంటాము. మెయిన్ వీళ్ళని స్కూల్కి కాలేజీకి పంపించేస్తే తర్వాత మేము ఎలా చేసుకున్నా పర్వాలేదు పని. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా అనమాట. ఇలా చేస్తే భలే టేస్టీగా ఉంటుందండి, టమాటా వేసి ఫ్రై చేస్తే. ఇంకా బయట ముగ్గులు కూడా ఇలా పెట్టేసింది. మొత్తం గుమ్మడికాయ ముగ్గులే పెట్టింది. వీటికి పసుపు కుంకుమ వేస్తే ఇంకా బాగా లుక్ వచ్చింది. పొద్దున్ననగా ఈ పచ్చెనపప్పు అయితే నానబెట్టాను. ఇంకా నానితే తొందరగా ఉడికిద్ది కదని, లేదంటే చాలా టైం పట్టిద్ది. మా అక్కే వండుతానంది కూర. నెక్స్ట్ ఇక్కడ పాలైతే మా అక్క టీ పెట్టిందనమాట. వాళ్ళు పొద్దున్నే టీ అలవాటు వాళ్ళకి. మా అక్కయ్య వాళ్ళ ఆయన ఇంకా మా హస్బెండ్ కూడా టీ చేసి ఇస్తే తాగుతారు, కానీ పర్టికులర్గా తాగాలని అయితే ఏమీ లేదు, కానీ ఎవరైనా పెట్టిస్తే తాగుతారు అట్లా. ఇంకా నేనేమో ఇక్కడ మిరియాలు వేసి కొంచెం పాలు అయితే కాచుకొని మిరియాల పాలు అయితే తాగుతున్నా. ఇప్పటికీ గొంతు సరిగ్గా సెట్ అవ్వలేదనమాట. పొడిదొగ్గు వచ్చేస్తుంది ఊరికనే గొంతు పట్టేయడం. ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఊరికనే గొంతు అంతా అదేంటి పట్టేసిద్ది కదా, మాట సరిగ్గా రాదు, అలా అయిపోతుంది. మెడిసిన్ యూజ్ చేస్తుంటే కొంచెం పర్వాలేదు. ఒక్కసారి బాగా వస్తుంది, ఒక్కసారి కొంచెం ఇబ్బంది పెడుతుంది. కానీ వీడియోస్ అలా లేట్ అయిపోతున్నాయి కదా అని చెప్పి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కానీ కొంచెం మీరు కూడా కొంచెం ఈ మధ్య వాయిస్ని మాత్రం కొంచెం భరించండి, తప్పదు. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం సెట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇక్కడ మిషన్కి ఆయిలింగ్ అయితే చేస్తున్నాను. చాలా ఇబ్బంది పెడుతుంది మిషన్ అసలు. అంటే పండగ కదా, ఇంటికి వెళ్ళే టైంలో కుట్టవలసిన బట్టలు చాలా ఉన్నాయన్నమాట. అందుకని కొంచెం కష్టపడి ఏదో ఒకలాగా అలాగా సెట్ చేస్తున్నా, కానీ మోత ఎక్కువ వచ్చేస్తుంది. ఈ సారీ నేను మీకు ఇంతకుముందు ఎప్పుడైనా చూపించాను, బట్ అంటే పాత వీడియోస్లో నేను లెహంగా స్టిచ్ చేసుకుందామని తీసుకున్నాను. కానీ పిల్లలకి ఫ్రాక్స్గా అయితే కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఇద్దరికి కటింగ్ అయితే అయిపోయింది, ఇదిగో కుట్టడం కూడా అయిపోయింది. బుజ్జి నా చిట్టి తెల్లలకి లేస్ వేయలేదు. ఇంకా లేస్ వేస్తే కొంచెం బాగుంటుంది. జస్ట్ సరిపోయింది లేదని అలా వేసి చూశాను. సేమ్ ఇలానే రేణుకు కూడా ఇద్దరికి ఒక సారీ అయితే సరిపోయిందండి.
అంటే పొద్దున్నే ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తాను. అప్పటికి మనుషులు అయితే కాయలు కోయటానికి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళారని మా వారు ఒకటే గోల, మనం కూడా ఉంటే కొంచెం తొందరగా అవుతాయి, అంటే మళ్ళీ ఊరు వెళ్ళే ముందు ఇవన్నీ క్లియర్ చేసుకుంటే మంచిదని ఇంకా అందుకని అప్పటికప్పుడు గ్లౌజులు తీసుకొని నేను బయలుదేరాను. ఇంకా అక్కేమో ఇంటి దగ్గర కూర వండుకొని కొంచెం బట్టలు ఉంటే ఉతికేసి కరెక్ట్గా కాయలు కూడా అయిపోయాయి. ఇంకప్పుడు సాత్వికని కూడా రెడీ చేసి ఇద్దరు వచ్చారు. ఈలోపు ఒక దొండకాయలు కోయటం కూడా అయిపోయింది. అందరం అంటే మా అక్కయ్య వాళ్ళ ఆయన, నేను, మా వారు, ఇంకా ఒక చిన్నమ్మ. మా అక్కయ్య లాస్ట్లో వచ్చింది. ఇంకా కాయలు మాత్రం ముగ్గురు, నేను, ఆ చిన్నమ్మ, మా అక్కయ్య ముగ్గురం కాయలు అయితే ఎత్తేసాం తొందరగా. మరోవైపు ఏమో మిరపకాయలు కూడా కోస్తున్నాము. ఒక 6-7 వచ్చారనమాట మిరగాయలు కోయటానికి. వాళ్ళటి మిరగాయలు కోస్తుంటే మేము ఇక్కడ దొండకాయలు అయితే కోసేసాము. కొంచెమే ఉన్నాయి అక్కడక్కడ ఒక్కొక్క కాయ కాబట్టి తొందరగానే అయిపోయింది. తొందరగా అంటే ఏం తొందర కాదులేండి, 2 అలా అయితే అయ్యింది. ఇంకెప్పుడు మిరగాయలు కూడా ఇంకో వారం రోజులు అయితే కోతకు వస్తాయి, కానీ మేము ఊరు వెళ్ళాలని చెప్పి పెద్ద పెద్ద కాయ వరకు కోపించేసి ఒక మాదిరి కాయ అయితే వదిలేసాము. ఇప్పుడు కాయలు కొయ్యకపోతే మా వారు ఉండిపోవాలి. మా వారు ఉండిపోయి మళ్ళీ పండగప్పుడు వచ్చి మేము వెళ్ళి నాకు ఏదో అనిపించింది అనమాట. అందుకని పెద్ద పెద్ద కాయ వరకు అయినా కోపించేసి వెళ్దాం బావంటే ఇంకా కోస్తున్నాము. మిరగాయలు కోయడం ఇలా ఉండేది అనమాట. మొన్న నేను ఒకసారి చూపించాను కదా, అది టిక్కీలకి మార్కెట్కి, కానీ ఇవేమో కాటాలకి అనమాట. అంటే ఊర్లో కాటాలు పడతారు కదా, వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. ఇట్లా కొనుక్కొని తీసుకెళ్ళి వాళ్ళు వేరే గుంటూరు అటు ఉంటాయి కదా, అటు వేసుకుంటారు కాయలు, అలా అమ్ముకుంటారనమాట అక్కడ. ఇలా కాయలు వేసి బాగా తొక్కితే ఈ గోతం వచ్చి 60 కేజీలు, బాగా తొక్కితే 65, 70, 72 కూడా వస్తుంది. కాకపోతే మొయ్యలేము, దూరం కదా. తేలిగ్గా వీళ్ళిద్దరే కొట్టుకున్నారనమాట. మామూలుగా అయితే నేను మా వారు నా బలం అసలు ఏమాత్రం సరిపోదు, అయినా సరే అలా నన్ను అడ్డం పెట్టుకొని అట్లా కొడతాం ఇద్దరము. ఇంక ఈరోజు మా అక్కయ్య వాళ్ళ ఆయన ఉండబట్టి నాకు రిలీఫ్ దొరికింది. వాళ్ళిద్దరే చూసుకున్నారు మొత్తం. లేదంటే అదిగో మా అక్కయ్య వాళ్ళ ఆయన ప్లేస్లో నేను ఉండేదాన్ని అనమాట. మిరగాయలు కోసిన ప్రతిసారి అంతే. లాస్ట్ టైం కూడా మేమిద్దరమే కాయలు కొట్టుకోవటము. కాకపోతే ఎవరైనా ఎత్తడానికి మాత్రం వచ్చేవారు మా తమ్ముళ్ళు. సో అలా అయితే మిరగాయలు కోసుకుంటాము. మా అక్కయ్య వాళ్ళ ఆయన ఉండడం చాలా హెల్ప్ అయిందనమాట. మా వారికి చాలా వరకు కొంచెం సపోర్ట్గా ఉన్నారు. నెక్స్ట్ ఏమో మేము ఇంటికి వచ్చేసాము. వాళ్ళు భోజనానికి అయితే వెళ్ళారు. ఇంకా మేము కూడా భోజనం చేద్దామని ఇంటికి వచ్చేస్తాను. ఎలాగో దొండకాయలు అయిపోయాయి కదా, మిరగాయలు వాళ్ళు కోసుకుంటారని మేము ఇంటి దగ్గరే ఉండిపోయామండి. ఇవిగో ఈ చీర అనమాట, నేను పండగకి అయితే స్టిచ్ చేసుకుంటున్నా. మొన్న చూపించాను కదా పట్టు చీరల కలెక్షన్ మందే. సో అందులో ఒక సారీ అయితే మెహందీ కలర్ నేను తీసుకున్నాను. ఇంక ఈ సారీ కూడా నేను తీసుకొచ్చిన కలెక్షన్లోనే మా అక్క తీసుకుందనమాట ఈ చీర. అసలు ఎంత బాగుందంటే బొమ్మలాగా ఉన్నారు కట్టుకుంటే. ఎందుకంటే నేను ఒక వీడియో కూడా పెట్టాను, చూడండి. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అండ్ నేను ఏది ఇచ్చినా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాను. సో నెక్స్ట్ టైం మన ఛానల్లోని ఈ కలెక్షన్ అయితే తీసుకొస్తాను. సో ఫైనల్ లుక్ అయితే శారీ ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇలా అదే అంచుకొచ్చి బొమ్మలు వస్తాయి అన్నమాట, కలంకారీ బొమ్మలు. అలానే కింద బార్డర్ కూడా అలానే వచ్చిద్ది. ఇంకా క్లాత్ విషయానికి వస్తే మనము ఎలా కట్టుకుంటే అలానే ఉండిద్దండి. సింగిల్ ప్లీట్ అయినా లేదంటే ప్లీట్స్ పెట్టుకున్నా చాలా మంచి లుక్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ కూడా శారీ. నేనైతే నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేసి ఇట్లా ట్రై చేశాను. అంటే మా అక్కయ్య వాళ్ళకి అందరికీ ఫొటోస్ పెట్టాలి కదా, సో అందుకని. ఇంకా ఈ శారీనే మా అక్కకి నచ్చిందంట, అదే తీసుకుంది. నిజానికి నాకు కూడా ఆ కలెక్షన్లో శారీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం తీసుకొచ్చేటప్పుడు తప్పకుండా నేను ఆ చీర పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 8 అలా అయితే అవుతుంది. అప్పటికి మా అక్కయ్య బ్లౌజెస్ అవి సగం స్టిచ్చింగ్ కూడా అయిపోయిందనమాట. మా అక్కయ్యది స్టిచ్ చేస్తుంది అండ్ నాది నేను కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అంటే రేణుది కూడా ఒక ఫ్రాక్ ఉంటే అది కూడా స్టిచ్ చేశానమాట ఈ గ్యాప్లో. ఇంకా నైట్ 8 ఆ టైం అప్పుడు నేను మా వారు బాపట్ల వచ్చాము. అంటే నెక్స్ట్ డేనే జర్నీ అనమాట. అందుకని లగేజ్ బ్యాగ్ అయితే లేదు. లగేజ్ బ్యాగ్ లేకపోవడం వల్ల మన చీరలు కూడా నేను కొంటానంటే మా వారు ఏం సమాధానం చెప్పలేదనమాట. అందుకని సైలెంట్గా ఉండిపోయి ఇంకా బాపట్ల అయితే వచ్చి ఆ లగేజ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. 800 అట్లా చెప్పారు. 800కి కంపెనీదంట తీసుకున్నాము. నెక్స్ట్ మిషన్ చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పాను కదా, సూది కూడా బెండ్ అయిపోయిందంట. ఇంకా సూదులు తీసుకున్నాను. అలానే బాబిన్ కేస్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ పిల్లలకి డైలీ వేర్గా బట్టలు లేవు, సో వాళ్ళ కోసమని బట్టలు తీసుకుందామని వస్తే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అప్పుడు వేరే షాప్లోకి వెళ్ళి ఇంకా అక్కడ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. రాగానే ఇంకా నైటే లగేజ్ అయితే సర్దుకున్నాను. మళ్ళీ మార్నింగ్ ఎలా ఉండిద్దో టైము అనుకొని, ఎందుకంటే నెక్స్ట్ డే కొంచెం బాపట్ల అయితే వెళ్ళాలన్నమాట. అదే చీరలు అవన్నీ కూడా తీసుకొని వేరే మా అక్కయ్య వాళ్ళు చూస్తానంటేను తీసుకుంటామన్నారనమాట. వాళ్ళ కోసమని మళ్ళీ అవన్నీ మేనేజ్ చేయాలని. పైగా ఇప్పుడు నైట్ సర్దుకున్నానంటే మార్నింగ్ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను కదా, గుర్తొచ్చిద్దిలే అని
ఇలా నైటే మొత్తం ఒక్క బ్యాగ్లోనే మా బట్టలన్నీ నలుగురివి సరిపోయాయి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈసారి ఎక్కువ బట్టలు అయితే బ్యాగులు అయితే అవసరం లేదు. అలా ఈ ఒక్క బ్యాగ్ తీసుకెళ్తే సరిపోతుంది. చాలా బట్టలు పడుతున్నాయి. ఇంక ఇవి నేను పిల్లలకి బట్టలు తీసుకున్నాను అన్నాను కదా, స్వెటర్లాగా కొంచెం ఈ చలికాలంలో బాగుంటాయని ఇలా తీసుకున్నాను అనమాట. ఇద్దరికి చెరొకటి ఇవి తీసుకున్నాను. అలానే డైలీ వేరుగా చెరొక జత అయితే మామూలుగా ఇద్దరికి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి ఒక 2 అయితే తీసుకున్నాను. సాత్వికకు ఒకటి, రేణుకి ఒకటి అనమాట. అక్కడ ఏం పెద్ద మంచిగా లేవు, వీళ్ళిద్దరికి సరిపోయినవి. ఇంకా నైట్ ఇంకెక్కడ తిరుగుతాంలని చెప్పి ఈ రెండిటి వరకే అలా తీసుకున్నాను. అలానే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ అక్కడికి సంబంధించినవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకొని, బ్యాంగిల్స్ సపరేట్ 2 బాక్సుల్లో పెట్టుకున్నానండి. ఫస్ట్ శారీస్ ఎందుకులే అక్కడ మహాలక్ష్మి దగ్గర తీసుకుందామని అయితే అనుకున్నాను. కానీ మళ్ళీ అక్కడికి వెళ్తానో వెళ్ళనో, నేరుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదని సేఫ్టీగా ఒక 2 శారీస్ కూడా పెట్టుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్, మా వారి బట్టలు, ఇవన్నీ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎప్పుడు బట్టలకు మధ్యలోనే పెట్టుకుంటా, ఏది కూడా ఒత్తిడి తగలకుండా కొంచెం సేఫ్గా తీసుకెళ్ళచ్చు. బ్యాంగిల్స్ నేను నార్మల్గా బయట కొన్ని ఒక డజను, నెక్స్ట్ నేను ఇంట్లో తయారు చేసుకున్నాను కదా, అవి ఒక డజన్ అయితే పెట్టుకున్నాను. పండగలో అనుకుంటామే కానీ హడావిడిలోని పిల్లల్ని రెడీ చేసేసరికి మనదేమీ ఉండదు. ఆల్మోస్ట్ అంతా పండుగ కూడా అయిపోయింది అనమాట. మనం రెడీ అవ్వడం అంటే అలా ఉండిద్ది. ఎందుకంటే చెల్లిపిల్లలు కూడా ఆల్మోస్ట్ నేను అంతే, అటు ఇటు తిరగడము అవి ఇవి చూసుకోవడమే సరిపోయింది. మంచిగా రెడీ అవ్వడానికి కూడా లేదు. ఇంకా ఈ వీడియో అయితే ఇదే లాస్ట్ అండి. లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి నిద్రపోయాను అనమాట. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇది. అంటే కరెక్ట్గా మేము ఊరు వెళ్ళిన రోజు వీడియో 2 కూడా కలిపి పెట్టేసా, పెద్ద లెంత్ రాలేదని చెప్పి. పైగా అంత టైం కూడా లేదనమాట సపరేట్గా అప్లోడ్ చేయడానికి కూడా. సో అందుకని ఇంకా పొద్దున్నే మా వాళ్ళు పూర్ణిమ మెయిన్ ఇంక ఈరోజు కాలేజ్ కూడా వెళ్ళట్లేదు, మళ్ళీ ఈవినింగ్ బయలుదేరాలి కదా, మళ్ళీ ఆ టైంకి తను రాకపోతే మాకు కొంచెం టెన్షన్గా ఉండిద్దని వద్దనేసామన్నమాట. ఇంకా లేవగానే పిన్ని చలిగా ఉంది, కొంచెం మంట పెట్టుకుందామంటే కింద గడ్డి ఉంటుంది కదా చెత్త, అది తీసుకొచ్చి పైన కట్టెల పొయ్యి దగ్గర అయితే ఇక్కడ అయితే మంట పెట్టాము. చక్కగా అందరం కూర్చొని కాసేపు అయితే ఒక పావు గంట అలా అయితే కూర్చున్నాము. ఆడే మంచిగా మాటలు చెప్పుకుంటే చలి కాగి తర్వాత చిన్నగా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే రేణుని పంపించాలన్నమాట స్కూల్కి. ఈరోజు ఎగ్జామ్స్ దానికి లాస్ట్. రేణు అంటే ఇక్కడే కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళి ఎవరొకరు తీసుకొచ్చేసినా రెడీ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. అందుకని రేణు వరకు కొంచెం వంట చేసి బాక్స్ అయ్యి పెట్టేశాను. తనకి బాక్స్ పెట్టేసి తనని స్కూల్కి పంపించేసి ఇంకా నేనేమో బాపట్ల వెళ్ళాలని చెప్పాను కదా, బాపట్ల వెళ్ళడానికి శారీస్ అవన్నీ కూడా ఒక సంచిలో బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను. శారీస్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా. అంటే అక్కడ అక్కయ్య వాళ్ళు ఉన్నారనమాట, వేరే వాళ్ళు రిలేటివ్స్ చాలామంది ఉంటేనే ఇంకా చీరలు అవి తీసుకుంటామంటే చీరలతో పాటు బ్యాంగిల్స్ కూడా తీసుకురమ్మన్నారు. ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసేసాను. ఏమాటకా మాట తీసుకొచ్చిన స్టాక్లో చాలా వరకు సేల్ అయిపోయిందండి. ఎందుకంటే క్వాలిటీ అంత బాగుందనమాట. నాకు కూడా అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ కొంచెం భయపడ్డాను కానీ పర్వాలేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఎక్కువగా డైలీ వేర్ శారీసే తీసుకున్నాను. ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువగా అవే కదా కట్టుకుంటారు, అంటే డైలీ పనులకు వెళ్ళడం కానీ ఇలా ఉంటుంది కదా, ఎక్కువగా అవే సేల్ అవుతాయని కొంచెం డైలీ వేర్లో అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. చాలామంది అంటే మెసేజ్ చేశారు సారీ కాస్ట్ అంతా, ఫొటోస్ పెట్టండి అవన్నీ. కాకపోతే అప్పుడు నేను జర్నీలో ఉండడము ప్లస్ హెల్త్ బాగాలేకపోవడం వలన సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయాను. కానీ నా మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో మీరందరూ చాలామంది అయితే మెసేజ్లు అయితే చేశారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ నేనే కొంచెం హెల్త్ బాగాలేక రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ. కానీ మీ అందరికీ కూడా తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తానండి. శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఊరు వెళ్ళగానే సేల్కి అయితే ఆన్లైన్లో పెడతాను. సో ఎవరికైనా కావాలంటే మాత్రము తీసుకోండి, అంటే రీజనబుల్ ప్రైస్లోనే నేను ఇస్తాను. సో అప్పుడైతే ప్రైస్ కూడా చెప్తానులేండి. ఇక్కడైతే నేను నా బ్లౌజు సగము స్టిచ్ చేసుకున్నాను అనమాట. అంటే బాపట్ల వెళ్ళి వచ్చిన తర్వాత జస్ట్ లైనింగ్స్ అన్నీ కూడా అతికేస్తాను. ఇంకా స్టిచ్ చేయడానికి అయితే ఫుల్గా అవ్వలేదు. అప్పటికే ఒకవైపు జర్నీకి టైం అయిపోతుంది. ఇంకే నేనే వంట కూడా చేశాను అనమాట. బిర్యానీ చేసి చికెన్ కర్రీ అయితే చేశాను. అంటే మేము ట్రైన్లో ఈ భోజనం అయితే తినాలి కదా, బాక్స్ కోసం అనమాట. మళ్ళీ అక్కడ కొనాలంటే చాలా కాస్ట్ అయ్యిద్ది, అక్కడ కొన్న ఫుడ్ కూడా బాగోదు. అందుకని ఇంటి దగ్గర ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసాను. కానీ ఊరెళ్ళే ముందు మాత్రము చాలా హడావిడి అయిపోయింది. అండ్ ఒక్క క్షణం ఖాళీ లేదనమాట. మిషన్ కుట్టడము, ఇంట్లో పనులు అన్నీ సర్దుకోవాలి కదా మళ్ళీ ఊరెళ్ళేటప్పుడు, అదొక టెన్షన్. కానీ మా అక్కయ్య వాళ్ళే చాలా వరకు
అంట్లు కడగడం కానీ సర్దడం కానీ అక్కయ్య చేసింది. ఇంకా నేను మిషన్ పని ఏమైనా ఉంటుంది, వంట పని ఇవన్నీ కూడా నేను చేసుకున్నాను. ఇంక ఇంట్లో కూడా ఎక్కడొక్కడ నీట్గా సర్దేసి లగేజెస్ అన్నీ కూడా ప్యాకింగ్ చేసినవి బయట పెట్టేస్తామండి. అప్పటికి మా అక్కయ్య వాళ్ళ ఆయన అయితే పూర్ణిమని తీసుకువెళ్ళి స్టేషన్ దగ్గర వదిలిపెట్టారనమాట. అంటే ఒక్కో మనిషి వెళ్ళినప్పుడల్లా లగేజ్ కూడా అట్లానే వెళ్తుంది. లగేజ్ మామూలుగా లేదు, ఎందుకంటే మేము అక్కయ్య వాళ్ళు నెక్స్ట్ బట్టలు చీరలు ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా లగేజ్ అయింది. మామూలుగా బట్టలు అయితే లగేజ్ బ్యాగ్ ఒకటే కానీ మిగతాయి ఎక్కువ అనమాట. ఇంకా నెక్స్ట్ మొక్కలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టేశాను. తాతయ్య రోజు నీళ్ళు పెడతారు కదా, మళ్ళీ చివరి వరకు వెళ్ళలేరని అన్నీ ఒకే దగ్గర ఉంటే అలా పెట్టేయచ్చు కదా అని ఇంక ఇదిగో వీళ్ళు వెళ్ళి లగేజ్ అయితే పెట్టొచ్చారు. అప్పటి వరకు ఒక ఆటో లేదనమాట, లేదంటే ఒక ట్రిప్లోనే వెళ్ళిపోయేవాళ్ళని. ఇంకా జస్ట్ అప్పుడు ఆటో వస్తేనే వేరే వాళ్ళది ఇంకా ఉన్న కాడికి లగేజ్ అంతా ఆటోలో వేసేసి ఎక్కిపోయాము. బాయ్ రేణు, బాయ్. మా అక్కయ్య ఏమో కలర్స్ తీసుకుంటానంది, అందుకని తన్నే ముందు తీసుకెళ్ళి సెంటర్లో వదిలిపెట్టారు సార్ అనమాట. కలర్స్ తీసుకొని అక్కడే ఉంటే మేము వెళ్ళి తను ఎక్కించుకొని అయితే వెళ్ళాలి. కలర్స్ అంటే ఊర్లో ఇక్కడ మా ఊరు అమ్మ వాళ్ళ ఊర్లో అడిగారు, ఇంకా అక్క వాళ్ళకి మహాలక్ష్మి కూడా తెమ్మంది, అందుకని తీసుకొచ్చాము. నెక్స్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే పూర్ణిమ దగ్గరికి అయితే వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము వెళ్తున్నామని తాతయ్య కూడా స్టేషన్ వరకు వచ్చాడు. మేము ట్రైన్ ఎక్కే వరకు ఉన్నాడనమాట. ఎప్పుడు ఇంతే, మేము వెళ్ళిన ప్రతిసారి కూడా, లాస్ట్ టైం కూడా అలానే. మనవరాలంటే ఆశ అప్పటికి అంటూనే ఉన్నారు, ఎవరినో ఒకరిని వదిలిపెట్టేయండి మా దగ్గరని, కానీ వీళ్ళేమో అలా ఉండరు. అలానే తాతయ్య వాళ్ళు కూడా పద్దాక వీళ్ళు ఏంటంటే వెనకాల కాసుకుంటూ ఉండాలన్నమాట, అలా అవ్వదు కదా తాతయ్య వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు మేము వెళ్ళాల్సింది చివరి ప్లాట్ఫామ్కి అనమాట. లగేజ్ మాత్రం మాలోకం ఉంది, చూసారు కదా ఎంత ఉందో. ఇంక ఈ లగేజ్ అంతా అవతల వైపుకి అయితే తీసుకొని వెళ్ళాలి. మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంక వీళ్ళందరూ కూడా లగేజ్ మెల్లగా నెట్టేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో హడావిడిగా ఉండిద్ది, మళ్ళీ అక్కడ ట్రైన్ మిస్ అయ్యిద్దని. తీరా స్టేషన్కి వచ్చినప్పుడు ఎప్పుడు వెయిటింగ్ చేయాల్సిందే. మా వారేమో అప్పటికి ఇంటి దగ్గర ఇంకో అరగంట ముందు వెళ్తే బాగుండేది, ఎప్పుడు మీరు లేట్ చేస్తారని మమ్మల్ని తిడుతున్నారు. కానీ వచ్చి ఇక్కడే చాలాసేపు వెయిటింగ్ చేసుకొని ఫొటోస్ అన్నీ స్టిల్స్ ఇచ్చుకొని చాలా వీడియోలు తీసుకున్నాము. ఇంకా ట్రైన్ కూడా వచ్చేస్తేనే ఖాళీగా ఉందన్నమాట. సగము లగేజ్ ఎక్కువ ఉంది కదా, ఈ ట్రైన్ అయితే ఈ టైం ఖాళీగా ఉంటుందని ఇదే ఎప్పుడు ఎక్కుతాము. ఇంకా తాతయ్య వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇంకా తాతయ్య తమ్ముడు ఇద్దరు కూడా బైక్ మీద అయితే వెళ్ళిపోతారు. సరే సమోసా ఉల్లిపాయ సమోసని మిరియాల సమోసా ఉల్లిపాయ సమోసని మిరియాల సమోసా ఉల్లిపాయ సమోసని ఏంది పేషెంట్ పడుకుంది ఏందో మరి నువ్వు మేము వెళ్ళేదేమో గుంటూరు రాయగడ అనమాట, అది విజయవాడలోని రాత్రి 12 గంటలకు అట్లా వచ్చింది. ఇక్కడి నుంచేమో సాయంత్రం 6 గంటలకి గూడూరు విజయవాడ మేము ఉండిద్ది. దీనికైతే ఖాళీ ఉండిద్ది, ఇంత లగేజ్ తోటి ఇది ఒకటే కరెక్టు. మళ్ళీ 8:30 కల్లా పెనాకిని ఉండిద్ది, కానీ అది అస్సలు ఖాళీ ఉండదన్నమాట, లగేజ్ ఎక్కువ కదా. చూసారు కదా ఎంత ఫ్రీగా ఉందో, చక్కగా సీట్లలో భలే సెట్ అయిపోయాము. నేనైతే మాత్రం నిద్రపోయాను, నాకు అస్సలు హెల్త్ బాగాలేదు కదా, అప్పటికే చాలా వరకు ఓపికగా ఉన్నానే, కానీ అసలు బండి ఎక్కగానే నిద్రపోయాను చాలా వరకు. ఇంటి దగ్గర ఎంత కష్టపడతాను అప్పటికే చెప్పాను, బండి ఎక్కగానే నిద్రపోతాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. కరెక్ట్గా కృష్ణానది దగ్గరికి వచ్చాము, ఇంకా బండి అయితే ఆపేశారు. కానీ ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది నైట్ టైము. ఎప్పుడు కూడా నైట్ టైము ఇలా విజయవాడ ఇలా వచ్చినంటే ఖచ్చితంగా చూడాల్సిందే, అంత బాగుంటుంది. ఇలా హెల్త్ బాగాలేదని ఇంటి దగ్గరే ఉంటుంటే మాత్రము ఖచ్చితంగా కొంచెం వేరే ఆలోచించే వాళ్ళమి, ఆగిపోవడమో ఏదో ఒకటి చేసేవాళ్ళమి. కానీ రిజర్వేషన్ అయిపోయింది కదా, ఇంకేదైనా ఆగేవాళ్ళమి. రిజర్వేషన్ అంత తొందరగా దొరకదు ఈ పండగ టైంలోని. సో అందుకని మెల్లగా ఓపి పట్టి మా వారేమో పద్దాగా అనటమే, ఇలా ఉంటే ఇంటి దగ్గర ఆగిపోయే వాళ్ళం కదా, ఎందుకు ఇంత మొక్కుతూ బాధపడుతూ వెళ్ళాలి, ఇంకోసారి వెళ్ళే వాళ్ళం కదా అని. ఇంకేం చేస్తాం, మా వారు తిడుతున్నారు అంతే ఇంత ఒకసారి అలా తిరగాలి. నీళ్ళు ఉన్నాయి.
నీటిలోకి వెళ్ళాలి ఆ చేతి తెయ్యాలమ్మా దేవుడికి దేవుడికి దండం పెట్టుకో చక్క పెట్టుకో చక్క దండం పెట్టుకో సిగ్గుపడక మా సాత్వికకి కాయిన్ ఇచ్చి వేయమంటే ఎంత ఆలోచిస్తుందో అసలు నాకే అర్థం అవ్వట్లేదు. ఇంకా నమస్కారం చేశారా, సిగ్గుపడిపోతుంది దండం పెట్టుకోమ్మా అంటేనే. ఇంకా ట్రైన్ అయితే విజయవాడ వచ్చేసింది. ఇంకా రాగానే లగేజ్ మొత్తం 1కి 2 సార్లు అందరూ చెక్ చేస్తున్నాం అనమాట. ఇంకేమైనా మర్చిపోయామని ముందే ఇన్ని లగేజ్ అని లెక్క పెట్టేసుకున్నాము. అందరూ స్వెటర్లు వేసుకున్నారు. నాకు పూర్ణిమ అయినా సరే జాకెట్ వేసుకుంది, జీన్ ఇది కోటు. ఇంకా నాకు అది కూడా లేదనమాట. ఇంకా మా అక్కయ్య మా వారు వాళ్ళే, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకని వాళ్ళ స్వెటర్స్ అయితే ఇచ్చారు. మా అక్కయ్య కాసేపు ఇచ్చింది. ఇంకా తర్వాత ఏమో మా వారు గౌరీ కూడా చలివేసింది కదని మా వారి స్వెటర్ అయితే నాకు ఇచ్చేసారు. ఆ స్వెటర్ వేసుకొని తిన్నామే కానీ ఇంకా అలా నిద్రపోయామన్నమాట. ఇంక ఈ లగేజ్ అంతా కూడా ఇక్కడే మళ్ళీ ఇంకెక్కడే తీసుకెళ్ళాం కదా, నా దగ్గరలో పెట్టేసి ముందు అక్కడే ఫుడ్ అయితే తినేసాము. అన్నీ తెచ్చుకున్నాం కానీ ప్లేట్స్ మర్చిపోయాము. మళ్ళీ మా అక్క వాళ్ళ ఆయన వెళ్ళి ప్లేట్స్ అవి తీసుకొచ్చారనమాట. తీసుకొస్తేను ఇంకా అందరం కూడా మంచిగా ఫుడ్ తినేసాము. సింపుల్గా చేశాను బిర్యానీ, హడావిడి లేదు. అలాంటిది ఎంత టేస్ట్గా ఉందో. ఎప్పుడైనా సరే హంగామా వేసి అన్ని వేరే రకాలు వేసి చేస్తాం కదా, అప్పటికంటే ఏమీ వేయకుండా చేస్తేనే బాగుంటుంది. ఫుడ్ తినేసినప్పటినే ఇంకా అలా కాసేపు అయితే నిద్రపోయాను. ఎందుకంటే రాత్రి 12 గంటలకు కదా, మేము ఇక్కడ దిగేసరికి 9:30 అలా అయితే అయ్యింది. అక్కడక్కడ ఆగి క్రాసింగ్ పెట్టేస్తారు కదా, అందువల్ల లేట్ అయిపోయింది. ఇంకా అందుకని మళ్ళీ బండి వచ్చే వరకు నిద్రపోయి 12 గంటలకు బండి వస్తేనే ఎక్కిపోయాం కానీ నాకు హెల్త్ బాగాలేదని నాకు అప్పటికి ఎక్కువ అయిపోయింది అనమాట. బాగా ఫీవర్ వచ్చేసినట్టు అయిపోయి జలుబు చేసేసి గొంతు పట్టేసి ఇంకా అలా నిద్రపోయాను నేనైతే. ఇంక వీడియోస్ కూడా ఏమీ తీయలేదు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ మార్నింగ్ లేవగానే ఇక్కడ మా సాత్వికకి సమోసాలు ఏవో కొనలేదని అలిగింది. ట్రైన్లో ఏది వచ్చినా సరే పద్దాకా తీసుకోమనిద్ది అనమాట. ఇప్పుడంటే ఇంకా కొంచెం పర్వాలేదు కానీ కొంచెం చిన్నప్పుడు ఇలా వచ్చేటప్పుడు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఆపేసేది అనమాట. ఆగండి ఆగండి అంటూ నవ్వు వచ్చేది. తర్వాత కొంచెం భయం వేసేది, పెద్దయ్య కూడా ఇలానే ఉంటుందేమో అని. ఇప్పుడేమో మమ్మల్ని అలిగిద్ది. ఇంకా వాళ్ళిద్దరికి చెరో ప్యాకెట్స్ ఏందో తీసుకుంటేనే చక్కగా కూర్చున్నారు. ఇంతలో బొబ్బులు కూడా వచ్చేస్తుంది అంటేనే లగేజ్ అంతా తీసుకువెళ్ళి డోర్ దగ్గర అయితే పెట్టేస్తాము. అప్పుడు బొబ్బిల్లో దిగే వల్లే ఎక్కువ మంది ఉన్నారనమాట. చాలా లేట్ అయింది దిగేసరికి. అందులోకి వచ్చి కొంచెం సేపు ఆపుతారు కదా, ఇంకా అందుకని మేమేమో ఇటు నుంచి దిగి వాళ్ళేమో లగేజ్ తోటి ఇటు దిగిపోయారు. అదేంటో కానీ విజయనగరం ఎప్పుడైతే వస్తామో ఇంకప్పటి నుంచి ఇదంతా మన ఏరియా అన్న ఫీలింగ్ వచ్చిద్ది. అంటే విజయనగరం నుంచి అట్లా కొంచెం తెలిసిన ఏరియా కదా, అలా అనిపించిద్ది. అటు నుంచి మళ్ళీ అదంతా కూడా మనకంతా కొంచెం కొత్త. అంటే అక్కడి నుంచి మా హస్బెండ్ ఏరియాలా ఉంటుంది అనమాట. అలా అనిపించిద్ది అంతే. సో ఇంకా సేఫ్గా రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ మా అన్నయ్య అయితే వస్తానన్నాడు అనమాట. బొబ్బిలి ఆటో తీసుకొని ఈ లగేజ్ అంతా కూడా ఆటోలో అయితే వేసేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరాము. లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడల్లా ఇంకా మా అన్నయ్య ఎక్కువగా వస్తాడు. ఇదివరకు ఈ ఆటో మా అక్కయ్య వాళ్ళ ఆయన ఇప్పుడు ఉన్నారు కదా, అతను తోలేవారనమాట. ఇప్పుడేమో వాళ్ళు వేరే చోట ఉండడం వల్ల ఇప్పుడు మా అన్నయ్య అయితే ఈ ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకెలా ఎప్పుడైనా ఎక్కువ లగేజ్తో వస్తే ఇంకేం పర్వాలేదు, వీళ్ళు వస్తుంటారు. నెక్స్ట్ ఇంకా నేరుగా పేట అయితే వెళ్తున్నాము. అంతకుముందు సాలూరులో ఆగి నాకు కొంచెం చెప్పాను కదా హెల్త్ బాగాలేదని, హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి మా వారు కొంచెం చూపించి మెడిసిన్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరాము. ముందు మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నేరుగా అక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఊరైతే అంటే వాళ్ళ ఊరైతే వెళ్తున్నారనమాట. ఇప్పుడు సగం మేము అక్కడ పనులన్నీ ఆపేసి మరి రోజుకి 500 నీళ్ళ పతకు కూడా మనిషిని పెట్టుకున్నాం అనమాట. పెట్టి ఇక్కడికి రావడానికి కారణం మెయిన్ మా అమ్మ ఒక్కతేనే. అంటే ఇక్కడ ఎవరైనా మనిషి ఉన్నప్పుడే కదా వాళ్ళని చూసుకోవాలి. తర్వాత అయ్యో ఆ టైంలో వాళ్ళు పక్కన లేకపోయామని బాధపడే కంటే అందుకని ఇప్పుడు సగం పనులన్నీ ఉన్నా సరే పక్కన పెట్టి పండగకైతే వచ్చాము. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కదా, సో అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది. అది కాకుండా ఇప్పుడు చెల్లి కూడా లేదు, ఇన్ని రోజులు చెల్లి ఉంది కాబట్టి పర్వాలేదు. చెల్లి కూడా లేదు కాబట్టి మేము అయితే వచ్చాము, అందరం ఒక చోట చేసుకుంటే బాగుంటుందని. ఇంకా అలా ఇంటికి వచ్చామో లేదో అండి, ఇంకా చీరలు చూపిమనైతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంక ఇంట్లో కూడా మంచిగా వెళ్ళలేదు. చీరలు గాజులు ఇవన్నీ కూడా తీసుకున్నారనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఊర్లోనే అమ్మ వాళ్ళ ఊర్లోనే భలే సేల్ అయిపోయాయి.
ఇంకా మిగతావేమో నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా తీసుకురమ్మంటే నెక్స్ట్ అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడా పర్లేదు, అక్కడ బాగానే సేల్ అయ్యాయి. నెక్స్ట్ ఆన్లైన్లో స్టార్ట్ చేసేటప్పుడు నా అదృష్టం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే ప్రజెంట్ బాగానే రన్ అయ్యింది. కాకపోతే ఇది ఫెస్టివల్ సీజను, ఎక్కువగా అమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తీసుకున్నారనమాట. మా ఊర్లోనంటే ఇంకా చెప్పనవసరమే లేదు. కానీ ఆఫ్లైన్ అంటే పద్దాక వర్కౌట్ అవ్వదు. ఆన్లైన్ అంటే ఏంటంటే ఎవరికైనా నచ్చితే తీసుకుంటూ ఉంటారు కదా, నలుగురికి తెలుస్తుంది. సో అలా నెక్స్ట్ ఆన్లైన్లో అది పెడతాను. సో మీకు కూడా నచ్చితే తీసుకోండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి, ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను కదా, ఇంకా నుంచి మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపిస్తున్నా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.